all, welcome to Ravi Institute YouTube channel. ఈ వీడియోలో RRB ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇలా రో వైజ్ మనకి చెక్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ అండ్ లాస్ట్ బాక్స్ వచ్చేసి 5 + 3 యాడ్ చేస్తే 8 అవుతుంది. దాన్ని బై 2 చేస్తే 4. అదే మనకి మిడిల్ నెంబర్లో ఇచ్చారు. ఈ లాజిక్ తోనే మిగతావి కూడా చెక్ చేద్దాము. 3 + 5 ఇక్కడ E2 అండ్ E2 మధ్యలో మిడిల్ వన్ ఈ లైన్ వదిలేసి మిగతావన్నీ యాడ్ చేయాలి. సో 1 + 1 / 2, 8 + 2 10/2. సో ఇట్ ఈస్ 5. ఇక్కడ 5 కరెక్ట్ గానే ఉంది. అండ్ ఇక్కడ ఈ లాజిక్ చూద్దాం. 2 1 6 and 1 3 and 3. 6 6 12 and 4 16. 16/2 it is 8. సో ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. అండ్ ఇక్కడ 2 + 7 + 3 + 4 ఇదన్నీ యాడ్ చేస్తే కూడా 16 అవుతుంది. 16/2 is 8. అలాగే ఈ లాజిక్ తో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే 3 + 9/2 it is 12/2. సో ఆన్సర్ వచ్చేసి 6. D is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఈ టూ నెంబర్స్ మనం మల్టిప్లై చేసి ఆ రెండింటిది డిఫరెన్స్ చెక్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి లాజిక్ చెక్ చేద్దాము. 7 × 6 మైనస్ ఈ టూ నెంబర్ 6 × 5. సో ఇట్ ఈస్ 42 - 30. సో ఇట్ ఈస్ 12. ఇక్కడ ఈ లాజిక్ ఫిట్ అయింది. అలానే ఈచ్ కాలమ్కి మనం చెక్ చేద్దాము. 8 × 5 - 5 × 10. సో ఇక్కడ 40 - 10 ఇట్ ఈస్ 30. సో ఇది కూడా మనకి సెట్ అయింది పర్ఫెక్ట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 × 4 - 4 × 2. 5 × 4 = 20 అండ్ 8 మైనస్ చేస్తే 12 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కాలం వచ్చేసి 8 × 7 - 7 × 3. ఇట్ ఈస్ 56 - 21. సో ఆన్సర్ ఈస్ 35. A is the correct option. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి రో వైజ్లో ఉంటుంది లాజిక్. సో మనం చూస్తే ఇక్కడ 4² ఫస్ట్ ఉన్న నెంబర్కి స్క్వేర్ చేస్తే మనకి 16. సో ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది. అదే ఇక్కడ నెక్స్ట్ నెంబర్గా ఇచ్చారు. అలానే ఈ 7కి కూడా స్క్వేర్ చేసి ఆ వచ్చిన టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఆ నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ లాజిక్తో మనం ఈ లైన్ చెక్ చేద్దాము. సెకండ్ రో. సో సెకండ్ రో వచ్చేసి 5² 25. 2 + 5 is 7. సో అలానే ఇక్కడ 7కి కూడా స్క్వేర్ చేస్తే 49. 4 + 9 is 13. ఇప్పుడు ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రో వచ్చేసి 6². ఇట్ ఈస్ 36. 3 + 6 is 9. సో ఇదే దాని నెక్స్ట్ నెంబర్గా ఇచ్చారు. ఇప్పుడు 9² చేసి దాన్ని యాడ్ చేస్తే వచ్చే నెంబరే మనకి ఆన్సర్ 81. సో 8 + 1 is 9. సో 9 is the correct answer. B is the correct option. ఇప్పుడు ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ డయాగ్రామ్ చెక్ చేద్దాం. ఇందులో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 2 4 and 7. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఆ సర్కిల్లో ఉండే నెంబర్ రావాలి. 2 4s 8. 8 7s వచ్చేసి 56. సో ఇక్కడ మనకి సర్కిల్లో 56 ఉంది. అలానే ఈ నెక్స్ట్ డయాగ్రామ్స్కి కూడా ఈ లాజిక్ అప్లై చేసి చెక్ చేద్దాము. 4 × 3 × 6. 4 3s 12. 12 6 is 72. సో ఇక్కడ సర్కిల్లో 72 ఉంది. ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఈ లాజిక్ ఇప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఇక్కడ ఫైనల్గా మనం ఇదే అప్లై చేస్తాము.
2 into 5 into 4. 2 5s 10, 10 4s 40. So 40 is the correct answer. D is the correct option. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాము. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ బయట ఉన్న సర్కిల్స్లో నెంబర్స్ అన్నీ తీసుకుందాం. 3 3 5 and 2 ఇవన్నీ మల్టిప్లై చేస్తే 3 3s 9 9 5s 45 45 2s is 90. అండ్ ఇక్కడ మనకి 15/6 ఇచ్చారు కదా, ఈ 15 and 6ని కూడా మల్టిప్లై చేస్తే మనకి 90 వస్తుంది. సో ఇట్లా బయట ఉన్న సర్కిల్లో అన్నీ మల్టిప్లై చేసినా, ఈ లోపల ఉన్న స్క్వేర్లోవి మల్టిప్లై చేసినా కూడా మనకి సేమ్ నెంబర్ రావాలి. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్లో చెక్ చేద్దాం అలా వస్తుందా లేదా అని. 2 into 4 into 6 into 1 ఇవన్నీ మనకి మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. అండ్ 12 and 4 12 4s 48. సో ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన డయాగ్రామ్ వచ్చేసి ఇది 2 into 3 into 4 into 2. సో ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే మనకి 48 వస్తుంది. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, 4 into క్వశ్చన్ మార్క్ ఎక్స్ అని అనుకుంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 48 రావాలి. సో 48/4 ఇట్ ఈస్ 12. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ కోసం రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.